హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నాని. దిస్ ఈజ్ అవర్ ఛానల్ ఫ్యాక్ట్స్ విత్ నాని. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ విలువైన సమయాన్ని కొంచెం మా ఛానల్ కోసం కేటాయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాక్ట్స్ విత్ నాని. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ఏకైక దేశం మన భారతదేశం. అంటే ఇక్కడ ఎవరైనా ఉండొచ్చు. కుల, మత, వర్ణ, ప్రాంతీయ భేదాలు ఏమీ లేకుండా అందరూ కలిసికట్టుగా నివసించే దేశం మనది. కానీ మన దేశానికి మరో పేరు ఉంది, అదే హిందూ దేశం. అంటే హిందూ ధర్మం ఇక్కడే పుట్టి పెరిగింది అని అర్థం. కానీ ఏ నేలపై హిందూ ధర్మం కొనియాడబడుతుందో అదే నేలపై హిందూ ధర్మాన్ని కాపాడుకోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మన చరిత్రను చూస్తే హిందూ దేవాలయాలను కూల్చేయాలని, అసలు హిందూ ధర్మాన్ని లేకుండా నాశనం చేయాలని ఎన్నో ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అలా అయోధ్యను ఎన్నో వందల సంవత్సరాల పాటు వివాదంలో పడేసి చివరికి ఎందరో ప్రాణత్యాగంతో ఎన్నో పోరాటాలతో హిందువులు అయోధ్యను ముస్లింల చేతుల నుంచి కాపాడుకోగలిగారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అలా ఇప్పటికీ వారణాసిలోని శివుని గుడి ముస్లిం చేతుల్లో నలిగిపోతుంది అంటే నమ్మగలరా? ఇప్పుడు ఆ శివుని గుడి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అదే జ్ఞానవాపి మసీద్. అర్థం కాలేదు కదా? అసలు శివుని గుడి మసీదుగా ఎలా మారింది, ఎందుకు మారింది? హిందువులకు ముస్లింలకు ఈ ప్రదేశం గురించి ఎంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు హిందువులకు అక్కడ ప్రవేశం ఉందా? ప్రభుత్వం తీర్పేమిచ్చింది? ఈ విషయాలు అన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ అబౌట్ జ్ఞానవాపి. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో గంగానది దగ్గరలో కాశీ విశ్వనాథ టెంపుల్ పక్కనే ఉన్న స్థలంలో ఈ జ్ఞానవాపి మసీదు ఉంది. చరిత్రకారులు చెప్పేది ఏంటంటే ఈ జ్ఞానవాపి మసీదు ఉన్న ప్రదేశంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచే శివుని గుడి ఉండేది అని, ఆ గుడిని ఆది విశ్వేశ్వరుని గుడి అని పిలిచేవారు అని చెప్పేవారు. అంటే శివుని గుడి అని అర్థం. అప్పట్లో ముస్లిం మతానికి చెందిన కొందరు రాజులు ఇండియాలో ఉన్న రాజ్యాలను ఆక్రమించుకుంటూ హిందూ దేవాలయాలను కూల్చడం వంటివి చేసేవారు. 1193-94 సంవత్సరాలలో గురిత్స్ అనే ముస్లిం రాజు వారణాసిని పాలిస్తున్న జయచంద్ర అనే హిందూ రాజును ఓడించి వారణాసిని ఆక్రమించి అక్కడ ఉన్న హిందూ దేవాలయాలను కూల్చేశారు. ఆ క్రమంలోనే వారణాసిలో ఎన్నో వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్న శివుని గుడిని కూడా కూల్చేశారు. కొన్ని సంవత్సరాల పాటు ఆ గుడి శిథిలావస్థలోనే ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత రాజా మన్సింగ్ అనే హిందూ రాజు కూల్చేసిన ఆ గుడిని మళ్ళీ కట్టించాడు. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత 1669లో ఔరంగజేబు శివుని గుడిని కూల్చేసి ఆ ప్రదేశంలో మసీదును కట్టించాడు. ఆ మసీదును మొదట్లో ఆలంగిరి అని పిలిచేవారు. కాలక్రమేణా జ్ఞానవాపి అని పిలవడం మొదలుపెట్టారు. జ్ఞాన్ అనగా జ్ఞానము, వాపి అనగా బావి, అంటే వెల్ ఆఫ్ నాలెడ్జ్ అని అర్థం. ఆ దగ్గరలో ఉన్న జ్ఞానవాపి బావి వల్ల ఈ మసీదుకు ఈ పేరు వచ్చింది. గుడిని కూల్చేసి మసీదును కట్టినా కూడా హిందువులు పూజలు చేసుకోవడానికి ఔరంగజేబు అంగీకరించాడు. అప్పుడు హిందువులు మసీదుకు బయట ఉన్న ప్రాంతంలో పూజలు చేసేవారు. 1780లో వారణాసి ముస్లిం రాజుల చేతిలో నుండి బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్లడం వల్ల హిందువులైన మరాఠా రాజులు వారణాసిని పాలించడానికి అవకాశం కుదిరింది. కాబట్టి తిరిగి శివుని గుడి కట్టాలని నిర్ణయించారు. కానీ మసీదును పడగొట్టి శివుని గుడి కడితే మతభేదాలు ఎక్కువ కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మసీదుకు పక్కనే ఉన్న స్థలంలో శివుని గుడిని కట్టారు. ఇక్కడ హిందువుల్లో పరమత సహనం అనేది కనబడుతుంది. కానీ అసలైన స్థలంలో గుడి కట్టకుండా వేరే స్థలంలో పూజలు చేయడం ఏంటి అని భావించి ఎప్పటికైనా అసలైన స్థలంలోనే శివుని గుడిని కట్టాలనే ప్రయత్నంలో హిందువులు ఉన్నారు. అందువల్ల ఎక్కువగా హిందువులకు ముస్లింలకు గొడవలు జరుగుతూ ఉండేవి. 1984లో విశ్వ హిందూ పరిషత్ కోర్టులో కేసు వేసింది. ఏమనంటే హిందువులకు చెందిన గుడిని కూల్చేసి మసీదును కట్టారని, ఆ స్థలాన్ని తమకు తిరిగి అప్పగించాలని పోరాటం చేశారు. కానీ ఆ కేసు చెల్లలేదు. కారణం, ఆ స్థలంలో కొన్ని వందల ఏళ్లుగా ముస్లింలు మత ప్రార్థనలు చేయడమే. కానీ హిందువులు మాత్రం పట్టు వదలకుండా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. 2022 మే 14వ తారీఖున విహెచ్పి ఆర్గనైజేషన్ కోర్టులో మళ్ళీ కేసు వేసింది. ఏమనంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా
అనే సంస్థ చేత జ్ఞానవాపి మసీదు మీద సర్వే చేయాలని కేసు వేయడంతో కోర్టు సర్వేకు అనుమతించింది. సర్వే చేయగా తెలిసిన విషయం ఏమిటంటే మసీదు లోపల ఉన్న పిల్లర్స్ మీద కన్నడ, దేవనగిరి, తెలుగు, తమిళ్ భాషలలో ఏవేవో లిఖితపూర్వక ఆధారాలు ఉన్నాయని, మసీదు వెనుక ఉన్న గోడ మీద శివుడు, విష్ణువు, ఆంజనేయుడు, శ్రీకృష్ణుడు విగ్రహాలు ఉన్నాయని, శిథిలావస్థలో ఉన్న శివుని విగ్రహం ఉందని, శివుని గుడిని కూల్చేసిన ఆ సామాగ్రితోనే మసీదును కట్టారని ఏఎస్ఐ తేల్చి చెప్పింది. అందుకే హిందువులు ఆ స్థలాన్ని తమకు అప్పగించాలని కోరుతూ ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తున్నారు. పైగా ఆధారాలు కూడా పక్కాగా కనిపించడంతో 2024 జనవరి 31వ తారీఖున వారణాసి కోర్టు తీర్పును వెల్లడించింది. ఆ తీర్పు ఏంటంటే జ్ఞానవాపిలో హిందూ దేవతా విగ్రహాలకు పూజలు చేసుకోవచ్చని, హిందువులను ఎవరు అడ్డుకోరాదని ఆదేశాలు జారీ చేసింది. కానీ తమ స్థలం తమకే ఇవ్వడానికి ఇన్ని అడ్డంకులు ఎదుర్కొంటున్న హిందువులు ఎప్పటికైనా తమ స్థలాన్ని సొంతం చేసుకోవాలనే కోరికతో ఉన్నారు. మరి పూర్తిగా హిందువులకు ఈ స్థలం దక్కుతుందో లేదో వేచి చూడాలి. జై శ్రీరామ్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.